జనబేరి న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు స్వర్గధామిగా మారిందని పల్లంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం కావడాన్ని హర్షిస్తూ సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి కొత్త వెలుగులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు, నారా లోకేష్లు రెయింబవళ్లు కష్టపడుతున్నారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి వారు పడిన శ్రమ సత్ఫలితాలనిస్తాయన్నారు. తెలుగు నేల దద్దరిల్లేలాగా 27 జనవరి 2023న పాదయాత్ర మొదలుపెట్టిన రోజు మా అందరి జీవితాల్లో మర్చిపోని రోజు అని పేర్కొన్నారు. కుప్పం నుంచి మొదలైన యాత్ర 226 రోజులు 3132 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో నేను ప్రధాన భాగస్వామ్యమైనందుకు సంతోషంగా గర్వంగాను అనుభూతిని చెందుతున్నాను. ఏదేమైనా యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుత ఘట్టమన్నారు.